అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యధానంలో ఈరోజు నిర్గమకాండం 25వ అధ్యాయము 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఉన్న ఒక మందస్థమును చేయవాలి. ఇక్కడ హషం వారు మందస్థమును గురించి తెలియపరుస్తున్నారు. ఏ విధంగా చేయాలో కూడా మనకు రాసి ఉంచారు. దాని పొడవు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్ట కట్టవలెను. దానికి 4 బంగారపు ఉంగరములను పోత పోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉన్నట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. తుమ్మ కర్రతో మోత కర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోత కర్రను దోర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను. వాటిని దాని నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనమును ఉంచవలెను. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, మరియు 2 బంగారు కేరూబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను నక్షిపనిగా చేయవలెను. ఈ కొనను ఒక కేరుబును, ఆ కొనను ఒక కేరుబును చేయవలెను. కరుణాపీఠము దాని 2 కొనల మీద కేరుబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కేరుబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండుంటికి ఎదురుగా ఉండవలెను. ఆ కేరుబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము నుంచవలెను. నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములను ఉంచవలను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠము మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేలీల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను అని హషం వారు మరి మోషే వారికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమ, మందసమును మరి కరుణాపీఠమును కెరూబులను మరి చేయమని మరి హషం వారు మోషే గారికి ఆజ్ఞాపించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆయన యొక్క పరిశుద్ధ స్థలమునకు సంబంధించిన ప్రతి ఒక్కటి హషం వారి ప్రణాళికలో ఆయన చిత్తానుసారముగా జరిగినదని మనం రూఢిగా ఈ లేఖన అధ్యాయం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. మరి హషం వారు మన వెనికిరిలో మరి ఆయన వాక్యమును లేఖనమును మరి పలుకు చేయనుగాక. ఆమేన్.